ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు ఖరారైనప్పటికీ ఈ వ్యవహారంపై వివాదం మాత్రం కొనసాగుతోంది. ఎల్జేపీకి కేటాయించిన సీట్లపై జేడీయూ, ఆర్ఎల్ఎం పార్టీలు గురిపెట్టడంపై చిరాగ్ పాస్వాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ నాయకత్వానికి సీట్ల కేటాయింపులు సవాలుగా మారింది. సీట్ల పంపకాల్లో తలెత్తిన సమస్యను బీజేపీ పెద్దలు ఏ విధంగా పరిష్కరించనున్నారు? చివరకు చిరాగ్ కొన్ని సీట్లను వదులుకోవాల్సి వస్తుందా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంటుందనే అంచనాల నేపథ్యంలో ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నాయి. ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములకు సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగానే మారింది. ఎన్డీఏలో ఎంతో తర్జన భర్జన అనంతరం సీట్ల సర్దుబాటు ఖరారయ్యాయి. దీంతో ఎన్డీఏలోని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా 57 మంది అభ్యర్థులతో జేడీయూ విడుదల చేసిన జాబితాపై ఎన్డీఏలో చిచ్చురేపుతోంది. అందుకు కారణం కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ ఆశిస్తున్న 4 సీట్లలోనూ జేడీయూ తన అభ్యర్థులను ప్రకటించి షాక్ ఇచ్చింది. బీహార్లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు విషయంలో మహాగఠబంధన్ కంటే ఎన్డీఏనే ముందంజలో ఉంది. ఎన్డీఏ కూటమి అక్టోబర్ 12నే సీట్లను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా బీజేపీ, జేడీయూలకు చెరో 101 స్థానాలను కేటాయించారు. ఇక ఎల్జేపీకి 29 సీట్లను, హిందుస్థానీ అవాం మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చాలకు చెరో 6 సీట్లను కేటాయించారు. ఆ వెంటనే బీజేపీ 71 స్థానాలకు, హిందుస్థానీ అవాం మోర్చా 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఇక తాజాగా 57 మంది అభ్యర్థులతో జేడీయూ విడుదల చేసిన జాబితా ఎన్డీఏ కూటమిలో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్కు చెందిన ఎల్జేపీకి కేటాయించిన సోన్బర్సా, మోర్బా, ఎక్మా, రాజ్గిరి సీట్లలోనూ జేడీయూ తమ అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హిందుస్థానీ అవాం మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ కూడా సీట్ల కేటాయింపుపై అసంతృప్తితోనే ఉన్నారు. జితన్ కూడా ఎల్జేపీకి కేటాయించిన 2 సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించడంతో అసలు ఎన్డీఏలో ఏం జరుగుతోందని చర్చ జరుగుతోంది. ఎన్డీఏ కూటమిలోని రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ తమకు మరిన్ని సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి తొలి నుంచి ఆర్ఎల్ఎం ఎక్కువ సీట్లనే డిమాండ్ చేసినప్పటికీ ఎన్డీఏ తక్కువ సీట్లనే కేటాయించింది. దీంతో ఎల్జేపీకి కేటాయించిన కొన్ని సీట్లను ఆర్ఎల్ఎం పార్టీ ఆశిస్తోంది. ముఖ్యంగా వైశాలి జిల్లాలోని మహువా సీటుపై ఆర్ఎల్ఎం అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా బాగా ఆశలు పెట్టుకోగా ఆ సీటులో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ క్రమంలో అసంతృప్తిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు. మహువా స్థానాన్ని వదులుకుంటే ఆర్ఎల్ఎంకు మరో ఎమ్మెల్యే సీటుతో పాటు ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఇస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అనంతరం చర్చలు సానుకూలంగా జరిగినట్లు ఉపేంద్ర కుష్వాహా వెల్లడించారు. మరోవైపు తాము పోటీ చేసే స్థానాలను కూటమిలోని మిత్రపక్షాలు ఆశిస్తుండడాన్ని చిరాగ్ పాస్వాన్ తప్పుపడుతున్నారు. ఈ సంక్షోభానికి సత్వర పరిష్కారాన్ని కనుగొనేందుకు, కూటమిలోని పార్టీల మధ్య ఐక్యతను సాధించేందుకు ప్రస్తుతం జేడీయూ అగ్రనేతలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు త్వరలోనే బీహార్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తారని తెలుస్తోంది. ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ వ్యవహారం ఎన్డీఏలో కొరకరాని కొయ్యగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సీఎం నితీష్ పరిపాలనపై చిరాగ్ పాస్వాన్ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్లో శాంతి భద్రతలు లేకుండా పోయాయని చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందుకే చిరాగ్ను తనకు పెద్ద సవాలుగా భావిస్తున్నారు జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్కు చెందిన ఎల్జేపీ 135 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఆ తర్వాత ఎన్డీఏలో చేరింది. చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక సీఎం నితీష్ కు చెందిన జేడీయూ కూడా బలంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జేడీయూ, ఎల్జేపీల మధ్య ఆధిపత్య పోరును బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం తప్ప బీజేపీ ఎదుట మరో మార్గం లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఎల్జేపీకి కేటాయించిన 4 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు నితీష్ కుమార్. ఇక ఇదే సమయంలో ఎల్జేపీకి కేటాయించిన సీట్లలో కొన్నింటిని తమకు ఇవ్వాలని హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తొలుత అన్ని పార్టీలను ఒప్పించి సీట్లను సర్దుబాటు చేసినప్పటికీ ఇప్పుడు తాము కోరుకున్న సీట్లను ఇవ్వాలని ఎన్డీఏ మిత్రపక్షాలు పట్టుబడుతుండడం
కూటమి నాయకత్వానికి పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం బీహార్లోని ఎన్డీఏలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఎన్డీఏలోని మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో తలెత్తిన విభేదాలను బీజేపీ ఏ విధంగా పరిష్కరిస్తుంది? ఎల్జేపీ కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వస్తుందా? ఎన్డీఏ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఈసారి రెబల్స్ బెడదను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో మారిపోయిన రాజకీయ సమీకరణాలే రెబల్స్ ముప్పును పెంచుతున్నాయి. బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులో జేడీయూలో చేరారు. అయితే ఆయనకు అసెంబ్లీ సీటుపై నితీష్ ఖచ్చితమైన హామీని ఇవ్వలేకపోయారు. దీంతో అశోక్ కుమార్ జేడీయూకు రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని అశోక్ కుమార్ ప్రకటించారు. మరోవైపు జేడీయూ నేతలు మంజిత్ సింగ్, శ్యామ్ బహదూర్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ టికెట్ కేటాయింపుపై తనకు గ్యారంటీ ఇవ్వాలంటూ గోపాల్ మండల్ అనే జేడీయూ నేత నితీష్ నివాసం ఎదుట ధర్నాకు దిగారు. లేదంటే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్తున్నారు. ఇటీవలే చాలా మంది జేడీయూ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ పార్టీలో చేరారు. జేడీయూ నేత మాజీ మంత్రి జయకుమార్ సింగ్ దీనారా అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ ఆ సీటును ఉపేంద్ర కుష్వాహాకు కేటాయించారు సీఎం నితీష్ కుమార్. దీంతో విస్మయానికి గురై జయకుమార్ సింగ్ జేడీయూకు రాజీనామా చేశారు. పలువురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు జేడీయూలో చేరినప్పటికీ వారికి టికెట్ల కేటాయింపుపై వివాదం కొనసాగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్డీఏ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్డీఏలోని చిరాగ్ ఎల్జేపీకి కేటాయించిన సీట్లలో జేడీయూ, ఆర్ఎల్ఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి వివాదానికి తెరతీశాయి. దీంతో చిరాగ్ను జేడీయూ, ఆర్ఎల్ఎం పార్టీలు టార్గెట్ చేశాయా అనే చర్చ మొదలైంది. ఎన్నికల ముందే సీట్ల విషయంలో విభేదాలు తలెత్తితే ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.